హలో అండి. హలో సార్. ఏంటండి చాలా పద్ధతిగా కళ్ళజోడు పెట్టుకున్నారు? నేను స్కూల్ ప్రిన్సిపల్. ముందే చెప్పి మంచి పని చేశారు. ప్రిన్సిపాల్ అంటే అండి బాబాయ్. మేడం మీ పేరు? రాజ్యలక్ష్మి. ఏంటి లవ్ అరేంజ్డా? అరేంజ్డ్ మ్యారేజ్. సో ఎక్కడ దొరికారు బావగారు? ఆయన మా రిలేటివే, మామయ్య అవుతారు. అచ్చా, అన్ని విధాలుగా చూసుకున్నారు. ప్రిన్సిపాల్ గా ఉన్నాడు, రిలేటివ్ గా ఉన్నాడు, మామయ్య అవుతాడు, బాగున్నాడు, ఇంకేంటి వదలొద్దని ఖర్చు వేశారు. మీరు ఆయన మీద వేసారా, ఆయన మీ మీద వేసారా ఖర్చు? మా నాన్న వెళ్ళి వాళ్ళ నాన్న మీద వేశారు. వాళ్ళ నాన్న వెళ్ళి మీ మీద వేశారు, మీరు వెళ్ళి బావగారి మీద వేసారు. పేరు సార్ పేరు? సైదులు సార్. చలో, సడన్ గా మీరు నిద్రపోయారు, లేచేసరికి మీ ముందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. రాజ్యలక్ష్మి 3 వరాలు కోరుకో అన్నాడు. ఏం కోరుకుంటారు? నాకు బాబు లేడు, బాబు కావాలని కోరుకుంటా. 2 అమ్మాయిలే. అమ్మ మహాలక్ష్మిలో అంతకంటే అదృష్టం లేదు తెలుసా? ఒక్క బాబు ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు బాగుంటది అనుకుంటారు, ఆ తర్వాత రచ్చరచ్చ ఉంటది. కానీ ఇప్పుడు హ్యాపీగా 2 అమ్మాయిలు ప్రశాంతంగా ఉన్నారు. అంతకంటే పీస్ఫుల్ లైఫ్ ఉండదు తెలుసా? ఇంట్లో 2 అమ్మాయిలు ఉంటే. 2 అబ్బాయిలు ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీరు అలాంటివి కోరుకోకండి. ఇంకా మిగతా 2 వరాలు? రెండోది, ఆయన ఇంకా ఎవరిని చూడకుండా మొత్తం నన్నే చూస్తూ ఇప్పుడు బయటకు వచ్చారు. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు కాదు, ఓన్లీ రాజ్యలక్ష్మి గారు. మా ఆయన సైదులు గారు ఎవ్వరు వంక ఈ మధ్య ఆయన అటు చూపులు ఇటు చూపులు ఎక్కువ చూస్తున్నారా ఏంటి? చూడట్లేదు, నెక్స్ట్ చూడకుండా ఏమో నాకేదో. ఏంటి సైదులు గారు, ఒక ప్రిన్సిపాల్ గారు అయ్యుండి ఇంకో ప్రిన్సిపాల్ గారు పక్క నుండి మీరు అటు ఇటు చూస్తున్నారంటే. బావగారికి ఏ హీరోయిన్ ఇష్టం? త్రిష. అందుకే ఈ మధ్య త్రిష ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? సో సైదుల్ గారి కోసమే ఆమె అక్కడ పెళ్లి చేసుకోకుండా ఉందా ఏంటో. ఈ డౌట్ నాకు రాలేదండి, పాయింటే. ఇంకొక వారం మిగిలిపోయింది. ఇంకొకటి ఏముందండి, ఈ చిన్న చిన్న గొడవలు పడుతూ ఇలాగే హ్యాపీగా మిగతా లైఫ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నా. సో జాగ్రత్తగా వినండి, మీరు ప్రిన్సిపాల్ గారు కాబట్టి ఈజీగా దడదడలాడిచ్చేస్తారు నాకు తెలుసు. ఓకే, నలుగురు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న నెదర్లాండ్ గ్యాంగ్. నాటు బాంబులతో నెదర్లాండ్ గ్యాంగ్ ని బ్యాంగ్ చేసిన సుచిత్ర నిర్జానా గ్యాంగ్. నలుగురు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న నెదర్లాండ్ గ్యాంగ్. నాటు బాంబులతో నెదర్లాండ్ గ్యాంగ్ నే బ్యాంగ్ చేసిన సుచిత్ర నిర్జానా గ్యాంగ్. నలుగురుగా నడుచుకుంటూ వెళ్తున్నా. ఎవరి ముందు నుంచి? నలుగురు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న నెదర్లాండ్ గ్యాంగ్. నలుగురు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న నెదర్లాండ్ గ్యాంగ్. అంతా కలలాగుంది, నమ్మలేకపోతున్నాను. నలుగురు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న నెదర్లాండ్ గ్యాంగ్. నాటు బాంబులతో నెదర్లాండ్ గ్యాంగ్ నే బ్యాంగ్ చేసిన సుచిత్ర నిరజారన్ల గ్యాంగ్. సో స్టూడెంట్స్ అందరూ చూడాలి ఈ ప్రోగ్రాము. రాజ్యలక్ష్మి మ్యామ్ వెరీ టాలెంట్ కూడా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరేంటి? దీప్తి. ఎన్ని సంవత్సరాలు లవ్? 9 years. 9 years లవ్. 9 years లో మా బావ ఎంత కష్టపడి ఎంత ఖర్చు పెట్టి ఎన్ని గిఫ్ట్లు ఇచ్చి. ఓకే, సో ఇప్పుడు దేవుడు కనిపించి 3 వరాలు కోరుకో అంటే ఏమంటారు? ఏ టెన్షన్స్ లేకుండా పీస్ఫుల్ లైఫ్. ఇప్పుడు బానే ఉంది కదా. మా యలేంద్ర బాబు ఏం టెన్షన్ పడుతున్నాడని? ఇంకా హ్యాపీగా ఉండాలి అని. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు కదా. ఇంకా లేదా విజయ్ అని అడుగుతా ఆగండి. విజయ్ గారు, దేవుడు కనిపించి 3 వరాలు కోరుకోమంటే మీరు ఏం కోరుకుంటారు? నా ఫస్ట్ కోరిక ఏంటంటే ఎంత తిన్నా లావ్ అవ్వద్దు. సెకండ్ కోరిక వచ్చేసి నాకు చాలా హార్ట్ఫుల్ గా ఇష్టము. నాకు నా ఫ్యామిలీ అంటే నా అనుకున్న అంటే నా ఫ్యామిలీ, నాకు కాబోయే హస్బెండ్, మా అందరికి వయసు అవ్వకుండా ఇలాగే చచ్చిపోకుండా బతకాలి అని కోరుకుంటా. చుట్టుపక్కల ఏమైనా పర్వాలేదు, ప్రపంచం ఎడిపోయినా పర్వాలేదు. ఆ 3వ వరం అప్పులు లేని ఆస్తి కావాలి. అంటే లోన్ పెట్టుకొని ఇల్లు కొనుక్కొని ఇలాంటివి కాకుండా డైరెక్ట్ గా మనకి ఓన్ ఆస్తి ఉంది. ఈ కోరికను అర్థం చేసుకోవడానికి నాకే 2 రోజులు పెడితే దేవుడికి 3 రోజులు పెట్టేలా ఉంది. దీప్తి గారు చాలా సాఫ్ట్ గా కూల్ గా ఉన్నారు. ఇప్పుడు దీప్తి గారిని కొంచెం యాక్టివ్ చేస్తా. నేను చూడాలనుకుంటున్నా. దీప్తి గారు మనం ఒక బిజినెస్ చేద్దాం. ఓకే, మీరు ఎండి చేపలు అమ్మండి, నేనేమో పూలు అమ్ముతాను. ఎవరు బాగా అమ్ముతారో యాక్టివ్ గా నేను కొనుక్కోను. మీరు కొనుక్కోరా? స్టార్ట్. గులాబ్ పూలు, మల్లెపూలు, చామంతి పూలే. ఎండి చేపలు. ఈమె ఎవరండి నాకు కాంపిటీషన్ లో నా పక్కన కూర్చొని నేను అందంగా సువాసన వచ్చి పూలు అమ్ముతుంటే ఈమె వచ్చి ఏంటి చేపలా అంట. అమ్ముకో. పీతలు, రొయ్యలు, పంపిడాలు.
పేరు ఎంత చెప్పమన్నారా క్యూట్ గా అమ్మమన్నారా? ఎంత క్యూట్ గా అమ్మితే ఎవరు కొంటారండి? ఏంటి ప్రిన్సిపల్ గారు చెప్పండి పక్కనుండి. పీతలు, రొయ్యలు, బొమ్మిడాలు. ఎండు చేపలే. ఎండు చేపలు. సూపర్.